ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు పొడి వేసేద్దాం. బాండిల్ కాలింది, చిక్కుడుకాయ తాలింపుకి నూనె పోస్తున్నాం. లేదు, ఆవాలు, నూనె కాగింది, జీలకర్ర కొంచెం, ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, ఇది స్పెషల్ చిక్కుడుకాయ తాలింపు వెరైటీ. పచ్చెనగపప్పు, మినపప్పు, ఇవన్నీ మంచిగా బాగా చక్కగా వేయించుకోవాలి. అంత యాగబడలేదు, ఎర్రగడ్డలు వేయాలి దీనిలో. ఎర్రగడ్డలు చిన్న గడ్డలు 2 గడ్డలు కోసేసాను. కొంచెం సాల్ట్, చిక్కుడుకాయలు వేసినాం కాబట్టి కొంచెంగా సాల్ట్, చాలా పత్తి చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇవన్నీ బాగా మగ్గనిద్దాం. చిక్కుడుకాయలు అంత లోపల నీళ్లు పిండుకుందాం, అవి వేగేటప్పటికి. పిండు. చిక్కుడుకాయలో ఎప్పుడైనా కూడా పులుసు పెట్టుకున్నా, తాలింపు చేసుకున్నా, తీగూర చేసుకున్నా, ఎప్పుడైనా కూడా సరే చిక్కుడుకాయకి అంతా నీళ్ళే పిండుకోవాలండి. ఇలా నీళ్లు పిండితేనే అది కూర బాగుంటుంది. మనిషికి పైత్యం వాతం అనేది లేకుండా పోద్ది. ఎప్పుడు కూడా చిక్కుడుకాయకి ఇలా నీళ్లు పిండేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకొని ఇలా పిండేసుకోవాలి. సరిపోద్ది అనుకోని గిన్నె చాలా అయినా పర్వాలేదు. ఇక చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇంత నీరు తీసేయాలి పక్కకి. ఇప్పుడు దీనే తాలింపు చేసుకోవచ్చు. పొడి కూర అంటారు, పొరుటు కూర అంటారు, తీగూర అంటారు, రకరకాలు. ఈరోజు మాది స్పెషల్ కూర. అవి అంత ఎర్రగా ఏగబడలేదు. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసిన తర్వాత అన్నీ కలిపి బాగా ఎర్రగా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత తాలింపుల్లో పొడి వేసుకోవాలి. ఇది ఇప్పుడు మాదైతే పొరుటు కూర. పొరుటు కూర అంటే పొడి కూర. చిక్కుడుకాయ వెరైటీగా చేసే ఫ్రై అంటాము. మా పిల్లలు చేసేది నేను కాదు, నన్ను చెప్పమన్నారు, తిడుతున్నారు. చూసారా ఎంత బాగా ఆగుతుందో ఎర్రగా. వేరే వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు, కానీ ఇది మేరమ్మ స్పెషల్. ఎందుకని అంటే నేను ఇలాగే చేస్తాను, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం చేయలేదు, కానీ ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను. మేరమ్మ వెరైటీ, మేరమ్మది వెరైటీ స్పెషల్ ఫ్రై. ముందే అన్నీ కలిపి వేసుకున్న పొడి రెడీ చేసాము. చూడండి, వేరుశనగకాయలు, తినే శనగపప్పు, కొబ్బరి, నువ్వులు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఇంకేం లేదు. సూపర్ టేస్టీ వస్తుంది. అంతే, చిక్కుడుగా వేగింది. పొడి మొత్తం పోసేయి, సరిపోద్ది. కారం ఏం కాదు. కాయ ఉప్పు చూద్దాం. ఉప్పు సాలేదు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేరా, సూపర్ అండి. అబ్బా ఎక్సలెంట్. కొద్దిగా ఉప్పు వేసా తాలింపుల్లో పుళ్ళు అట్టయితే ఇవ్వక అసలు సూపర్. యమా టేస్టీ, యమాగా ఉంది. అబ్బా మేరమ్మ చిక్కుడుకాయ స్పెషల్ అంటేనే సూపర్ ఫ్రై. చూడండి ఎంత బాగుందో చూడండి, ఎర్రంగా. కొత్తిమీర దాని లాస్ట్లో కొంచెం. అయిపోయిందండి. చూశారు కదా, లాస్ట్లో కోటింగ్ కొత్తిమీర. పప్పులే కొంచెం. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అండి ఈ కూర మాత్రం చేసుకొని తిని చూడండి. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మేరమ్మ స్పెషల్ చిక్కుడుకాయ ఫ్రై తాలింపు.